నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 5వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి దశమి రాత్రి 2:16 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:34 నుంచి 10:56 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:18 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:44 నుంచి ఉదయం 7:22 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11:48 నుంచి రాత్రి 1:36 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక గురుగ్రహ దినం కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మేషరాశి వారికి విశ్రాంతి అవసరము. కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు మీకు దొరుకుతుంది. ఉద్యోగంలో మార్పులు అనుకూలమైన సమయం కాబట్టి మీరు మారాలనుకున్నా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఇది అత్యంత అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన దినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు కానీ మిగతా వారికి కానీ ఈరోజు చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు సక్సెస్ఫుల్ గా గడుస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. అయితే వాయిదా పడిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. నూతన సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే స్నేహితుల తోడ్పాటు మీకు అంటే వారి యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామాన్ని పఠించండి. కుదరని పక్షంలో విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క పనుల్లో లేట్ అయ్యే అవకాశము పోస్ట్ పోన్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఆత్మవిశ్వాసంతోనే ఈ రోజు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల విపరీతమైన జాగ్రత్త ఈ రోజు తీసుకోవాలి. అస్సలు ఆరోగ్యం బాగా కనపట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ శాంతి కోసము నవగ్రహ ఆలయంలో చంద్రుడికి పూజ కానీ హోమం కానీ దానం కానీ జపం కానీ తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.